బిల్లు అనేది ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉంది కాబట్టి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కోర్స్ కేంద్రం ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఒప్పుకోదు అనే ఒక క్లారిటీ మాత్రం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచైనా సరే దీన్ని ఆమోదింపజేసుకుంటామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇందాక రామూర్తి గారు అన్నట్టు అలాగే నేను చెప్పినట్టు కూడా సంవత్సరంన్నర నుంచి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు. ఏదైతే పంచాయతీరాజ్ శాఖకి రావాల్సిందో అవి రావట్లేదు కాబట్టి గ్రామాల్లో అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. స్థానిక ఎన్నికలు తొందరగా జరిగితే ఆ నిధులు వస్తాయి, కాస్త అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో అసలు కేంద్రం ఎలాంటి స్టాండ్తో ఉంది ఈ విషయంలో? ఒక విషయం మేడం, ఇక్కడ ముందుగా కులగణన అనేది చేశారు. కులగణన చేసినప్పుడు దానికి ఒక సరైనటువంటి డెడికేషన్ కమిషన్ వేసి ప్రాపర్గా ఎంత వాళ్ళకి వ్యవస్థనిచ్చిండ్రు, ఎంత వాళ్ళకి దానికి సంబంధించిన సర్వే జరిగింది. హైదరాబాద్లో ఈరోజుకి 100కి తీసుకుంటే 100కి 50 ఇండ్లకి ఈరోజు సర్వే పోలేదు. ఈరోజు వరకు మన యోయోటీ తీసుకొని వెళ్దాము, మన ఛానల్ తీసుకొని వెళ్దాము, 100కి 50 ఇండ్లకి ఈరోజు సర్వే జరగలేదు. మొదటి విషయం. రెండో విషయం ఏంటిదంటే ఇక్కడ రూరల్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 100కి 40 నుంచి 30 ఇండ్లకి పోలేదు. అసలు సర్వేనే ప్రాపర్గా జరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం సర్వే చేస్తే మేము 97% చేసాము, ఇంకో 3% చేస్తే అయిపోతుందని చెప్పారు. అసలు సర్వే జరిగిన తర్వాత వాళ్ళు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళు సర్వే చేసినప్పుడు మనకు 52% బీసీలు ఉన్నారని చెప్పారు. వీరేం చేశారు 46%. ఎప్పుడైనా ఒక సర్వే జరిగినప్పుడు జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం మొత్తం జనాభా పెరుగుకుంటూ వస్తుంది. మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినామో జనాభాలో మనకు సంఖ్య తెలుస్తూ ఉంది. అలాంటిది మన తెలంగాణలో దాన్ని 46% కుదించి రెడ్డిలని అగ్రవర్ణాలని పెంచినటువంటి వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే నేనేమంటున్నానంటే పూర్తిగా ఈ సర్వేనే తప్పు. రేపు సుప్రీంకోర్టు ముందుకు పోయినా కూడా డెడికేషన్ కమిషన్ ప్రాపర్గా సర్వే జరగలేదు కాబట్టి తప్పకుండా రేపు సుప్రీంకోర్టు కూడా దీన్ని తిరస్కరిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో తమిళనాడులో కూడా సర్వే జరిగినప్పుడు వాళ్ళు ఇదే అడిగారు. సుప్రీంకోర్టులో కూడా జరిగిందని ప్రాపర్ డెడికేషన్ సర్వే చేసి తీసుకురావాలి, డెడికేషన్ కమిషన్తో సర్వే చేసి తీసుకురావాలని చెప్పారు. అసలు ఇప్పుడు ఈ కమిషన్ అనే వ్యక్తులే వాళ్ళని ప్రాపర్గా అడగండి, సర్వే ఏ విధంగా జరిగింది, మీకు ఎంత ఫండ్స్ ఇచ్చిండ్రు, మీరు ఎంతవరకు దీనికి ప్రణాళిక వేసిర్రు, ఎంత పకడ్బందీగా చేసిర్రు అని అడగండి. ఏం సమానం ఉండదు వాళ్ళ దగ్గర. అసలు ఈ సర్వేనే ప్రాపర్గా లేదు. ఇంకోటి, ఈ బీసీలలో ఎందుకు ముస్లింలను చేర్చాల్సి వచ్చింది? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉంది, ఎట్లా ఇది ఒప్పుకోదు కాబట్టి దీన్ని ఇదే కపట నాటకం ఆడదాం దీంతో అని కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఎత్తుగడ ఇది అంతే. ఎందుకంటే మేము క్లియర్గా ఉన్నాం, ఇక్కడ బీసీలలో ముస్లింలను చేర్చాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న రిజర్వేషన్, వాళ్ళకున్నటువంటి పర్సెంటేజ్ వాళ్ళకున్న తర్వాత ఎందుకు దీంట్లో చేర్చాల్సిన అవసరం వచ్చింది? దీన్ని ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ చేయాలనేది కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇందులో ఎవరినైతే ముస్లింలని యాడ్ చేశారో వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఏం లేదు కదా. ఆ ముస్లిం మీరు అంటున్నారు ఆల్రెడీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి దాంట్లో రారు వాళ్ళు, కాబట్టి ఇందులో చేర్చాలి. మేడం ఆల్రెడీ ఓసీలో 10% ఇచ్చారు. ఇప్పుడు ఓసీ 10% ఇచ్చినప్పుడు ముస్లింలు దాంట్లో కూడా చేరుతారు. ఆ 10%లో వాళ్ళు కూడా ఉంటారు. సో ఆల్రెడీ మనం గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్ ఉన్నప్పుడే 4% రిజర్వేషన్ కూడా ముస్లింకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చేసింది. నేను ఒకటి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ రేపు చేపట్టే కులగణన తర్వాతనే సరైనటువంటి తెలంగాణ ముఖ చిత్రము సంఖ్య ఎంత అనేది తెలియబోతుంది. ఏ సంఖ్య ఎంత, ఏ కులం ఎంత అనేది ప్రాపర్ తెలుస్తుంది. ఆ రోజు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చెంపలేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే యావత్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సర్వే జరుగుతుంది కాబట్టి, భారతదేశం మొత్తం కులగణన సర్వే జరుగుతుంది కాబట్టి ఆ రోజు తప్పకుండా ఈ సంఖ్య బయటకు వస్తుంది. బీసీలు ఎంతమంది అప్పటి వరకు దీని విషయంలో సరే జరగదని నా యొక్క నమ్మకం. ఇంకోటికి సంబంధించి సరైన సంఖ్య బయటకు రాలేదు అంటున్నారు. దీంట్లో ముస్లింలను చేర్చటము అభ్యంతరము అని చెప్తున్నారు. మరి ఇవన్నీ తెలిసిన ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నారు కదా, అసెంబ్లీలో ఎట్లా సంతకాలు చేసే వాళ్ళు? అదే మేడం, వాళ్ళు ఎక్కడ మనం 100% వ్యతిరేకించిన దాని విషయంలో ముస్లింలను చేర్చడము మనం వ్యతిరేకిస్తున్నాం. పంపించడం వల్ల చేసేటప్పుడు సంతకాలు అన్ని పార్టీలలో చేసారు కదా. అదే మేడం, ముస్లింలు చేర్చడం మాత్రం వ్యతిరేకం చేస్తున్నాం మనం. ఆ రోజు కూడా అదే ఇచ్చినాము, ఇప్పుడు కూడా మా అధ్యక్షుడు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా ఒకటే ఆన్సర్ చెప్పారు, ఏంటంటే ముస్లింలను అలా చేర్చొద్దు, దాంట్లో చేర్స్తే మాత్రం దాని విషయంలో మేము దాన్ని ముందుకు పోనీయమని చెప్పడం జరిగింది. ఇంకో విషయం చెప్తున్నాను, ఇక్కడ అందరూ ఎట్లా జరుగుతుందంటే మేడం, అంటే నేను జనరల్ ఒక బీసీ నాయకుడిగా మాట్లాడుతున్నా, పార్టీలను పక్కకు పెడితే బీసీల ఓట్లు ముద్దు, అభివృద్ధి వద్దు, ఇదే నినాదం అందరిది. బీసీల అభివృద్ధి వద్దు ఎవరికి కూడా, బీసీల ఓట్లు మాత్రం వద్దు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఉండడం వల్ల కేంద్రంలో ఒక 27 మంది క్యాబినెట్ మెంబర్స్ ఉన్నారు ఓబీసీలు, ఎస్సీలో ఒక 12 మంది ఉన్నారు, ఎస్టీలో ఒక 7 మంది ఉన్నారు, 5 మంది మైనార్టీలు. ఇలాంటి సోషల్ ఇంజనీరింగ్ ఎందుకు రాష్ట్రంలో జరగట్లేదు? ఎందుకు 61% ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక ఓబీసీ ప్రధానమంత్రి ఉండడం వల్ల 61% సోషల్ ఇంజనీరింగ్ జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్లో ఎక్కడైతే పరిపాలన చేస్తుందో ఆ రాష్ట్రాల్లో ఎందుకు ఈ సోషల్ ఇంజనీరింగ్ జరగట్లేదు?
నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు మీకు ఈ బిల్స్ తోని వీటన్నిటితో సంబంధం లేదు. మీ పార్టీకి ఒక నిజంగా 42% ఇవ్వాలన్నప్పుడు మీరు ఎందుకు 42% సీట్లు ఇవ్వలేదు ఎమ్మెల్యేలు? ఒకటి మీకు ఓన్లీ జస్ట్ ఏంటంటే ఓట్లు వేయించుకోవాలి, ఒక ఫిగర్ చెప్పాలనేది. రెండో విషయం చెప్తున్నాను మేడం, అన్న రామ్మూర్తి అన్నకి సవాల్ ఇస్తున్నా. ఒక 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేసీఆర్ గారు ఇచ్చారు ప్రతి బడ్జెట్లో, కానీ ఎంతవరకు బీసీలకు ఖర్చు పెట్టారు మేడం? నేను చెప్తున్నాను 10 సంవత్సరాలలో ఒక్క బీసీ బిడ్డ కూడా 50,000 రూపాయలు ఒక స్కీమ్ కింద నోచుకోలేకపోయాడు. ఎస్సీల కన్నా దళిత బంధు అని చెప్పి నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చిరు. బీసీలకి ఒక్కరికన్నా ఒక్క స్కీమ్ కింద ఒక 50,000 రూపాయలు నోచుకురా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను, 5,000 కోట్లు ఇచ్చారు కదా, 5,000 కోట్లు బీసీలకు ఖర్చు పెట్టినట్టు మీరు ప్రూవ్ చేయగలుగుతారా? రెండో విషయం, ఎంబీసీలకి 1,000 కోట్లని ఇచ్చిరు, 1000 కోట్లు ఎంబీసీలకు ఖర్చు పెట్టారా? రెండో టర్మ్ లో ఎంబీసీ కార్పొరేషన్ కి చైర్మనే లేడు మేడం, మొత్తం టర్మ్ మొత్తం చైర్మన్ లేడు, మోస్ట్ బ్యాక్వర్డ్. అసలు మొత్తం చెప్తున్నాను కదా, బీసీలని మొత్తం ఓట్ల రూపంలో వాడుకుంటారు తప్ప అసలు అభివృద్ధి విషయంలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ బీసీలని మొత్తం కుంగరొక్కేస్తారు, వెనక్కి నెట్టే పడతా ఉన్నారు. రోజు రోజుకి బీసీలు వెనుకబడిన వాళ్ళు కాదు, వెనక్కి నెట్టే పడతా ఉన్నారు. ఎంతసేపటికి ఇప్పుడు వెలుమల అయిపోయారు, తర్వాత రెడ్లు వచ్చిరు, తర్వాత మళ్ళీ వెలుమల రావడానికి ప్రయత్నం చేస్తావు తప్ప ఇక్కడ బీసీలకు ముందు తీసుకొద్దామనే ఆలోచన ఎవరికి లేదు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా ఉన్నాను, బీసీలలో మేజర్గా ఈ రోజు వరకు మనం చూస్తూ ఉంటుంటే ఒక డీజీపీ ఉండడు, ఓ కమిషనర్ ఉండడు, ఓ జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండడు. మీరు బీసీలలో చూడండి ఒకసారి. అంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు బీసీలకు 42% ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఎందుకు వీటి విషయాలలో ఆఫీసర్లు సిఐలు తీసుకోండి, కామన్ పోలీస్ స్టేషన్లలో బంజారా హిల్స్ కానీ జూబ్లీ హిల్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాలలో రెడ్లని ఉంటారు, వేలుబలని ఉంటారు, ఇంకా ఎక్కడ ఉంటారు బీసీలు? ఒక్కరన్నా కనీసం ఒక సిఐ కూడా నోచుకోలేని పరిస్థితి ఈరోజు బీసీల పరిస్థితి. ఆ జడ్జిలే ఉండొచ్చు, లేకపోతే పోలీసులే ఉండొచ్చు, స్కూల్స్లలో ఉండొచ్చు, కాలేజ్ ఉండొచ్చు, కార్పొరేట్ సెక్టర్ ఉండొచ్చు, డీజీపీలు ఉండొచ్చు, డిఎస్పీలు ఉండొచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్లు ఉండొచ్చు. ఎక్కడ కూడా బీసీలకి ప్రాధాన్యత లేదు. ఏడ చూసినా రెడ్లు లేకపోతే వెల్మలు, రెడ్లు లేకపోతే వెల్మలు. ఆ ప్రభుత్వంలో వెల్మలు, ఈ ప్రభుత్వంలో రెడ్లు. అసలు బీసీలకి ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చారు? ఒక డీజీపీ బీసీ కాగలిగిందా? ఒక్కసారి మీ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఆత్మగౌరవ భవనాలు అని చెప్పేసి కేసీఆర్ హయాంలో బీసీలకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కనీసం ఒక తట్టడి మట్టి కూడా ఎత్తుతలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు ఆత్మగౌరవ భవనాలు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాం. అంటే నేను ఇంకోటి సవాల్ ఇస్తున్నా కార్తీక్ అన్నకి. ఒక్కటే మన ఒక విషయం అడుగుతా ఉన్నాను, బడ్జెట్ లో ఏటా 20,000 కోట్లు ఇస్తా అని చెప్పారు. ఎందుకు ఫస్ట్ బడ్జెట్ లో 5,000 కోట్లు ఇచ్చారు? సరే మీ దగ్గర బడ్జెట్ లేదనుకుందాం, సెకండ్ బడ్జెట్ లో ఎంత ఇవ్వాలి మేడం? ఆ 5,000 కోట్లను కొనసాగించాలి కదా. 1,126 కోట్లే ఇచ్చారు. అంటే ఏంది? చిన్న చూపు. బీసీలు అంటే ఒక బిచ్చగాళ్ళు, అడుక్కునే వాళ్ళనే పరిస్థితి వీళ్ళ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఆ విధంగా ఉంది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇస్తున్నటువంటి 20,000 కోట్లు ప్రతి బడ్జెట్ లో ఎందుకు ఇవ్వలేకపోయినా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నువ్వు 5,000 కోట్లు ఇచ్చి తర్వాత ఇంకా కించపరుస్తూ మనుషులను బీసీలను కించపరుస్తూ 1,126 కోట్లు. నేను సవాల్ చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ బీసీ డిక్లరేషన్లు ఏవైతే ప్రకటించారో అవి అమలు చేయకపోతే రాజీనామా చేయండి ఫస్ట్. అప్పుడే వీళ్ళకి చిత్తశుద్ధి వస్తుంది. ఈ రోజు 5 మంది ఎమ్మెల్యేలు కలిసి బెదిరించే వరకు ఒక మినిస్టర్ ఇస్తారు కదా, అట్లా బీసీలంతా కూడా ఏకమై ఈ బీసీ డిక్లరేషన్లు ఏమైతే ప్రకటించారో ఆ బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన అన్ని కూడా అమలు చేయకపోతే మేమంతా రాజీనామా చేస్తామని చెప్పేసి ఏకదాటిగా బీసీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు సవాల్ విసిరితే తప్పకుండా దారికి వస్తారని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన ఏ ఒక్క అంశం కూడా ఈ రోజు వరకు అమలు చేయలేకపోతా ఉన్నారు. నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, 19 గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉన్నటువంటి కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, మీరు మాకు ఇచ్చిన సీట్లు ఎన్ని? 22 సీట్లు. 2014లో బీసీలకు ఇచ్చిన సీట్లు 22 ఎమ్మెల్యే సీట్లు. తర్వాత 2019లో మళ్ళీ మనం 2018లో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు 19 సీట్లే ఇచ్చారు. అంటే ఎంత అహంకారమో చూడండి, బీసీల పైన ఎంత చిన్న చూపో చూడండి. అంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈ సీట్లని మాకు రావాల్సినటువంటి 52 సీట్లు 53 సీట్లు ఎందుకు ఇవ్వలేకపోతుంది? జస్ట్ బికాస్ ఆఫ్ చేస్తాం, పథకాలు ఇస్తాం, మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అనేది తప్ప ఎక్కడ కూడా బీసీలను అభివృద్ధి విషయంలో మాత్రం ఏ ప్రభుత్వం కూడా చూడట్లేదు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎట్లయితే 61% ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ జరిగిందో
ఆ విధంగా అన్ని రాష్ట్రాలలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కానీ ఆ విధంగా ముందుకు రావాలని కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు ఆ సర్వే అంతా కూడా ఒక చిన్న మాట మేడం, సర్వే అంతా కూడా కేవలం రాహుల్ గాంధీ గారిని మెప్పించడానికి చేసినటువంటి సర్వే తప్ప ఇది బీసీల కోసం జరిగిన సర్వే కాదని చెప్తున్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తిగా రేపు నేను సవాల్ చేస్తా ఉన్నాను, రేపు భారతీయ జనతా పార్టీ సర్వే చేసిన కులగణన చేసిన తర్వాత ఈ కులగణన తప్పని తెలియకపోతే నేను దేనికంటే దాన్ని రైట్ 100% తప్పు జరుగుతుంది. రైట్. సో జంగయ్య గారు, ఇక్కడ 9.5 ఏళ్లలో 5 మంది శాసనసభలు బెదిరిస్తే ఎవరికి మంత్రి పదవి వచ్చింది నాకు అర్థం కాలేదు. బీసీలకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అడిగితే అప్పుడు ఇచ్చారు బీసీలకి అని. ఎవరికి ఆల్రెడీ మీ పార్టీని చర్చ వస్తుంది అంటే నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఆల్రెడీ గారే మీరు 5 మంది కలిసి వచ్చి ఏదో బెదిరించినంత మాత్రంలో మేము మంత్రి పదవులు ఇవ్వమని ఆమె ఇంటర్నల్ స్టేట్మెంట్ చిట్ చాట్లో చెప్పింది. అంటే బీసీలకు సంబంధించా? బీసీలే కాదు, 5 మంది కూడి మాకు మంత్రి పదవి వేయకపోతే మేము బెదిరిస్తున్నాం అన్నట్టు బెదిరించడంతో మీరు ఇలా చేస్తే కరెక్ట్ కాదని చెప్పేసి నటరాజన్ గారే వాళ్ళకి చెప్పడం జరిగింది. అదొకే, మీరు ఇందాక అన్నారు కదా 5 కలిసి బెదిరిస్తే ఒక బీసీకి మంత్రి పదవి ఇచ్చారు, అట్లే మిగిలిన వాళ్ళందరూ కూడా బెదిరిస్తే కాంగ్రెస్ పార్టీ దిగొస్తుంది అని చెప్పారు. అట్లా ఎవరు బెదిరించారు, ఎవరికి ఇచ్చారు మంత్రి పదవి అని అడుగుతారు. నేనేమంటున్నాను మేడం అంటే బీసీలంతా కలిసి ఏదైతే 42% అంటున్నారో క్యాబినెట్ లో కూడా 10 మంది బీసీలు క్యాబినెట్ లో ఉండాల్సింది.